సో హార్మోన్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే వస్తాయి కాబట్టి రూట్ కాజ్ని బేస్ చేసుకొని ఎర్రర్ని డిటెక్ట్ చేసి రూట్ నుంచి సాల్వ్ చేయడం. అండ్ హోమియోపతి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ అన్నీ కూడా న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ మెడికేషన్. సో దీనివల్ల పర్మనెంట్గా తగ్గుతుంది అండ్ వన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాక మళ్ళీ రికరెంట్ అయ్యే అవకాశం ఉండదు. ఎగ్జాంపుల్, ఒక 4 years బ్యాక్ ఒక ఉమెన్ మ్యారిటల్ లైఫ్ 5 years అన్ని రూట్స్ సాల్వ్ అంటే ట్రీట్మెంట్ తీసుకొని అన్ని మెడికేషన్స్ తీసుకొని చిల్డ్రన్ లేదు అనే ప్రాబ్లంతో పీసీఓడితో అప్రోచ్ అవ్వడం జరిగింది. సో తన విషయంలో డీటెయిల్గా అన్నీ తీసుకొని తనకు అసలు పీసీఓడి ఎలా అటాక్ అయింది, ఓన్లీ హార్మోన్ ఇంబ్యాలెన్సేనా, ఇంకా అదర్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా, యాజ్ ఏ హోల్గా పేషెంట్స్ యొక్క అన్ని సిమ్టమ్స్ పరిగణలోకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వితిన్ 3 to 4 months తన సైకిల్స్ కరెక్ట్ అవ్వడం, ఎక్స్టర్నల్గా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ డే బై డే క్లియర్ అవ్వడం అండ్ 7th or 8th month ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వచ్చింది. అండ్ లేటర్ లైఫ్లో తను బేబీ డెలివర్ అయింది. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, నియర్లీ 2 to 3 years తర్వాత మళ్ళీ ఇలా ఫ్యామిలీ మెంబర్ చెప్పారు, వితిన్ 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ తను కన్సీవ్ అయింది. సో సెకండ్ ప్రెగ్నెన్సీకి మెడిసిన్ అవసరం పడలేదు. సో ఈ కేసుని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు. ఇన్ కేస్ సెకండ్ బేబీకి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ అవసరం లేకుండా న్యాచురల్గానే హోమియోపతి అనేది పర్మనెంట్గా సాల్వ్ చేయడం జరుగుతుంది.